ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాడినే నేను దృష్టించుచున్నాను. యెషయా 66:2. యెషయా ద్వారా దేవుడు తన మాటలను తెలియజేయుచున్నాడు. తన ప్రజలు ఎలాంటి వారుగా ఉండాలని తాను కోరుకుంటున్నాడు. ఆయన సెలవిస్తున్నాడు, దీన మనసు కలిగిన వారై విరిగి నలిగిన హృదయము గలవారై ఆయన మాటకు ఆయన ఆజ్ఞలకు లోబడి నడుచువారి పట్ల ఆయన దృష్టించుచున్నాడు. మత్తయి 9:3లో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభువును ఆరాధిస్తూ దీనం హృదయము గలవారై ఉండాలి. అంటే మనం సంతోషంగా ఉండకుండా జీవించాలని అర్థం కాదు. మనం ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి హృదయంలో ఏ విధమైన కల్మషము లేకుండా స్వచ్ఛమైన మనసు కలిగి జీవించాలని అర్థం. తరచూ మనం చేసే పాపాలు చాలా చిన్నవేనని, చేసిన తప్పు చాలా అల్పమైనదేననే భావన మన మనసులోనికి రానివ్వకూడదు. దేవుని ప్రమాణాలను పాటించడంలో తప్పిపోతున్నామని విచారించాలి. పాపం విషయమై దీనులమై ఉండాలి, దుఃఖించాలి, పశ్చాత్తాపపడాలి. విరిగి నలిగిన మనసుతో దేవుని ముందు మన తప్పును ఒప్పుకొని శుద్ధ హృదయం కలిగి జీవించాలి. కీర్తనలు 51:17లో విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని వాక్యం చెబుతున్నది. చేసిన పాపానికి తగిన బలులు పరిహారంగా అర్పించితే పాపము పరిహారం అవుతుందనుకోవడం తప్పు. దేవుడు అటు వాటిని అంగీకరించడు. ఎప్పుడైతే చేసిన పాపానికి పశ్చాత్తాపపడ్డప్పుడు దేవుడు కనికరిస్తాడు. దుఃఖించేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో నిత్యము నీ ఉంటే ఆయన నీతో ఉంటాడు. నీపై ఆయన దృష్టించుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవించి నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. నీ పట్ల గొప్ప కార్యాలను చేస్తాడు. అట్టి కృప నీకు దయచేయును గాక. ఆమెన్.